ఇది పెడితే 95 అయ్యేది. ఇక బెటరు. చింతమనేనికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవడైనా కొట్టొచ్చు, ఎవడైనా తిట్టొచ్చు, ఎవడింటి మీద కన్నా వెళ్ళి డబాయించవచ్చు, తాగి చిందేయచ్చు. శబాష్. చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు. వీళ్ళకి ఏమిటి అన్యాయం? 94 కేసులు ఉన్నాయి, ఇది 95వ కేసు. ఈ కేసు బెటరు. ఆయన అధికారం కూటమి రాగానే జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. దెందులూరు జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి. అలాగే కామిరెడ్డి నాని అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే భూ కబ్జాలు చేశాడు. 1 కాదు 2 కాదు. వెదవేగి సమీపంలో బీసీ నాయకుడిని చంపేశారు. ఇంత దారుణమైన కార్యక్రమాలు దెందులూరులో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రానికి పళ్ళు నవ్వుతున్నాడు, లేదంటే చింతమనేనికి సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులందరినీ ఆయన అండగా ఉండి ఆయన దౌర్జన్యం చేస్తుంటే ఆయన ఎమ్మటెళ్ళి పనిచేయండి అనేటువంటి పాపతికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక దారుణమైన పరిపాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి కూటమి నాయకులు తల దించుకోవాలి సిగ్గుతో అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత దారుణంగా ఉన్నటువంటి విషయాలని ప్రజలు గమనించండి. 2 సంవత్సరాలకి ఇంత ముదిరిపోతే మీ దుంపదెగ ఇంకా 3 సంవత్సరాలు మీ పరిపాలన భరించాలయ్యా రాష్ట్ర ప్రజానీకం. తెలుగుదేశం వాళ్ళనే మీరు కొట్టే కార్యక్రమం, జనసేన వాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం. ఎవడు దోపిడీకి అడ్డం వచ్చాడు అవుట్. వాడు మన పార్టీనా పరపార్టీనా జనసేన మన మిత్రపక్షమా మనకు అనవసరం. మనం దోచుకుంటుంటే అడ్డం వస్తున్నాడు కొట్టి లోపలేసేయనేటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయి ఒక అరాచకమైన పాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తాడు. నేను ఇవాళ చెప్తున్నా, మీకు సిగ్గుంటే, లజ్జుంటే, చట్టం మీద గౌరవం ఉంటే ఇమీడియట్గా చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టండి. కేసు పెట్టి శబాష్ అనిపించుకోండి. అంతే తప్ప వాయనెవరండి బాబు చింతమనేని ప్రభాకర్ని విమర్శించాడని అతని మీద ఇంటి మీదకి దాడి చేసి అతన్ని కేసు పెట్టి ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా ఆ శ్రీనివాసుని, ఈడుపుగంటి శ్రీనివాసుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మావాడు కాదు మీవాడే. అయినా ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఆ ఈడుపుగంటి శ్రీనివాసుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా న్యాయస్థానాలు కూడా గమనిస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దారుణమైన సంఘటనలు కోకొల్లలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు గమనించాలని, దీనికి మూల్యం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పక చెల్లించి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందువల్లనే మీరు చూశారు కదా, 2 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లని ప్రదర్శన చేస్తే అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. కారణం, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను మేము చూపిస్తుంటే, ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే సోషల్ మీడియా మీద కూడా దాడులు చేసే కార్యక్రమం. ఏం పోయే కాలం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఫేస్బుక్ అకౌంట్ని మీరు బ్లాక్ చేయించుతారా? ఎందుకంత భయం? పిరికితనం కదా. మేమేదైనా వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంటే ప్రతివాదన వినిపించాలి తప్ప ఇది తప్పనో రైట్ అనో చెప్పాలి తప్ప, అంటే మేము సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రతి వాదన కూడా న్యాయమైన వాదన, నిజాయితీ వాదన, ప్రజల యొక్క గలం దానిలో కలుస్తుంది అనేటువంటి భయంతో వాటిని మూసేసే కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఆగుతుందా? వైఎస్ఆర్సీపీ గొంతుని, స్వరాన్ని, సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి స్వరాన్ని మీరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ద్విగుణీకృతంగా ముందుకు సాగుతుందనే వాస్తవాలు మీకు అర్థం కావడం లేదు. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్తాం.